ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? బీఆర్ఎస్ కు ఖమ్మం జిల్లా అసలు కలిసి రావటం లేదా? పార్టీకి మొత్తం నష్టం ఖమ్మం కేంద్రంగానే జరుగుతోందా? ఈ అంశాలపైనే హాట్ గా చర్చ సాగుతోంది. ఈసారి జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. గులాబీ బాస్ కు ఖమ్మం గుదిబండగా మారిందా? ఈ పార్లమెంట్ ఎన్నికలైనా బీఆర్ఎస్ కు కలిసి వస్తాయా? పాజిటివ్ స్టోరీ. కేసీఆర్ కు తెలంగాణలో మింగుడు పడని జిల్లా ఏదైనా ఉందంటే అది ఉమ్మడి ఖమ్మం జిల్లానే అని చెప్పాలి. 2014, 2018 ఎన్నికలతో పోలిస్తే గత 2023 ఎన్నికలు ఖమ్మం జిల్లాలో పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చాయి. 2014-18 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఒకే స్థానం గెలిచినా పక్కనున్న ఉమ్మడి వరంగల్ జిల్లాపై ఎఫెక్టు పడలేదు. అయితే ఈసారి ఉమ్మడి వరంగల్ పై ప్రభావం పడటానికి ఖమ్మం జిల్లానే కారణమని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి కారణం కూడా ఖమ్మం జిల్లానే అనే ప్రచారం సైతం నడిచింది. బీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఖమ్మం కేంద్రంగానే ఏర్పాటు చేసినా లాభం లేకుండా పోయింది. లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందన్న అభిప్రాయం గులాబీ నేతల్లోనే వ్యక్తమైంది. ఈ పార్లమెంటు ఎన్నికల్లోనైనా సత్తా చాటాలనే ఉద్దేశంతో ఖమ్మంపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు గులాబీ బాస్. పార్టీకి నష్టం జరిగిన చోటు నుంచే తిరిగి పూర్వ వైభవం చాటాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారట. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ చెప్పినట్లు ఆ 2 స్థానాల్లో బీఆర్ఎస్ గెలవడం అంత ఈజీనా అన్న ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం బలంగా ఉంది. జిల్లాలో 3 మంత్రులు ఉండగా 3 బలమైన నేతలే. గత అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం మినహా అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. ఇందులో కూడా గెలిచిన భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సైతం ప్రస్తుతం కాంగ్రెస్ వైపు ఉన్నారు. అంటే ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు 0 అనే చెప్పాలి. ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో గత సిట్టింగులకే మళ్లీ టికెట్ ఇచ్చారు కేసీఆర్. ఖమ్మం నామా నాగేశ్వరరావుకు ఇవ్వగా మహబూబాబాద్ నుంచి మాలోతు కవితను బరిలోకి దింపుతున్నారు. అయితే కాంగ్రెస్ గ్రూపు గొడవలు తమకు కలిసి వస్తాయనే ధీమతో ఉందట బీఆర్ఎస్. ఇటీవలే వద్దిరాజు రవిచంద్రకు రాజ్యసభ ఇవ్వడంతో బీసీ ఓటర్లు సైతం తమకే మొగ్గు చూపుతారనే ఆశ కూడా కనిపిస్తోంది. మొత్తానికి ఉమ్మడి ఖమ్మం కేంద్రంగా సత్తా చాటాలని కేసీఆర్ వేస్తున్న స్కెచ్లు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.